రాజు ఒకడికి వాళ్ళ రాజ్యంలో బుద్ధిహీనులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఆశ కలిగి, అరే మన రాజ్యంలో బుద్ధిహీనులు అందరినీ పోగు చేసి తీసుకురారా మంత్రి అని చెప్పాడంట. వాడు పోగు చేశాడు. అందరిలో ఒకరిని పిలిచాడు. వాడికి ఒక దండం బహుకరించాడు. దాని మీద బుద్ధిహీనుల అధిపతి అని రాసుంది. అంటే తెలివి తక్కువ వాళ్ళ నాయకుడు అని రాసుంది. ఆ దండం వాడికి ఇచ్చాడు. ఎందుకంటే వాడు ఏదన్నా చెప్పు, అంతా దేవుడే సార్, అంతా దేవుడే, అంతా దేవుడే, అంతా దేవుడే అంటున్నాడు. రెండో మాట మాట్లాడట్లా. వీడికి మించిన బుద్ధిహీనుడు ఇంకొకళ్ళు లేడురా అని రాజు ఫిక్స్ అయిపోయి వాడికి ఆ దండం బహుకరించాడు. కొద్ది రోజులు గడిచింది. రాజు మంచాన పడ్డాడు. రాజుకి ఏదో జబ్బు వచ్చింది. ఎవరికైనా వచ్చిద్దిగా, మరి వయసు మీద పడినప్పుడు, సావు దగ్గరికి వచ్చినప్పుడు జబ్బు వచ్చిద్దిగా, వచ్చింది. మంచాన పడ్డాడు. అరే రాజుగారు చచ్చిపోతున్నాడంట, పాపం వయసు మళ్ళిందిరా, పాపం చావుకు దగ్గర అయ్యాడు, పలకరిద్దాం చూద్దాం రాజునని జనం అంతా క్యూ కట్టారు. అందరూ చూడటానికి వెళ్ళి చూసి వస్తున్నారు. ప్రజాభిమానం కదా, వాళ్ళు కూడా అడ్డగించకుండా రాజును చూడనిస్తున్నారు. ఈడు కూడా పోయాడు. ఈ బుద్ధిహీనుల అధిపతి అనే దండం తీసుకున్నాడు కూడా పోయాడు. రాజు దగ్గరకు పోయాడు. ఆ స్థితిలో ఉండి కూడా రాజు వీడిని చూసి నవ్వాడు. ఏరా నువ్వు వచ్చావా అన్నాడంట. వచ్చాను సార్, వచ్చాను. ఏంది జనం ఏందో అనుకుంటున్నారు ఏంది అన్నాడు. ఏమనుకుంటున్నారా అని అడిగాడు. ఏంది నువ్వు ఆడికి వెళ్తున్నావు అంటగా అన్నాడు. నేను వెళ్ళేది ఏందిరా, ఎవడైనా వెళ్ళాల్సిందే అన్నాడు. యాడికి వెళ్తున్నావు అంటే చనిపోతున్నాను రా. చనిపోవాలి కదా. చనిపోతున్నాను. పోయేది ఖాయమేనా అన్నాడు. ఎవరికైనా తప్పదురా, ఖాయమే అన్నాడు. పోవటం ఖాయమే. ఖాయమే. సరేలే కానీ యాడికి వెళ్తున్నావు అన్నాడు. యాడికి వెళ్తున్నావు? పోయేది ఖాయం అన్నావు కదా, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. రాజుకు సౌండ్ లేదు. రాజుకు సౌండ్ లేదు. ఎక్కడికి పోయేది ఏముంది, అందరూ ఆడికి పోతున్నారు, నేను ఆడికే అన్నాడు. అందరు ఆడికి పోయారు, తెలియదురా అన్నాడు. పోయేది ఖాయమేగా. ఖాయమే, ఎవరికేం తప్పదు. మరి ప్రయాణం ఖాయమైనప్పుడు ఎక్కడికి పోవాలో తెలుసుకునే పని లేదా అన్నాడు. ప్రయాణం ఖాయమైనప్పుడు పోవలసిన స్థలం ఏదో తెలుసుకోనోడిని ఏమంటారు రాజా అన్నాడు. రేపొద్దున నాకు జర్నీ, ఇప్పుడు నేను ప్రయాణం చేయాలి. నేనేమని చెప్పా? చెన్నై అని చెప్పాను నేను. అట్లా కాకుండా నేను ప్రయాణం చేయాలి, ఎటో పోవాలి అన్నాను అనుకో, పాష గారు ఏంది పాపు అని అనుకుంటారు. ఎటో పోవాలి ఏంది, అడ్రస్ ఏది? ప్రయాణం ఖాయమేనా? ఖాయమే అన్నావు. గట్టిగా చెప్తున్నావు ఖాయమని, ఎవడికేం తప్పదు అన్నావు. అంత ముఖ్యమైనప్పుడు, అంత ముఖ్యమైన ప్రయాణం అయినప్పుడు గమ్యం ఏంటో తెలుసుకునే పని లేదా రాజా అన్నాడు. తెలుసుకోలేదురా అన్నాడు. సరే మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. చూడండి వాడి ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. పోయేది ఖాయమన్నావు, పోక తప్పదన్నావు. ఎక్కడికి పోతున్నావు అంటే తెలియదు అన్నావు. సరే ఇదన్నా చెప్పు, ఎప్పుడు వస్తావు అన్నాడు. ఇంకా వచ్చేది ఏమి ఉండదురా అన్నాడు రాజు. మళ్ళీ తిరిగి రావా? ఇంకా రాదు. ఎవడు రాడురా, నేనే కాదు, ఎవడు రాడు. ఎవడో సంగతి అవుతుంది, నీ సంగతి చెప్పు. నువ్వు రావా? రాను. ప్రయాణం ఖాయమైనప్పుడు, అది తిరిగి రాని ప్రయాణం అయినప్పుడు ఎక్కడికో తెలుసుకోవద్దా? తెలుసుకోవాలా లేదా? సో రెండిట్లో నువ్వు తేడా పడ్డావు. సరే మూడోది చెప్పు. మరి ఏం తీసుకొని పోతున్నావు వాడికి అన్నాడు. అక్కడే ఉండబోతున్నావు కదా, ఇక అక్కడే ఫిక్స్ కదా, ఏం తీసుకొని పోతున్నావు అని అడిగాడు. మూడో మాట, ఏం తీసుకెళ్లాలో కూడా తెలియదురా అన్నాడు. ఎగాదిగా చూసి మహారాజా చేతులు చాపు అన్నాడు. ఆ పండుకొని అట్ట చేతులు చాపాడు. వీడు తెచ్చిన దండం వాడి చేతిలో పెట్టి, ఇది నా దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటం కరెక్ట్ అన్నాడు. ఎందుకు? కీలకమైన ప్రశ్నలు 3 అడిగా నేను. ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి. కుర్రోడు లేదు, ముసలోడు లేదు, కుర్రమ్మాయి లేదు, ముసలమ్మాయి లేదు, ఎవరైనా సరే మొత్తం వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి. ఏమిటో తెలుసా? ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నాను, నా గమ్యం ఏంటి, నేను ఎలా సిద్ధపడాలి
అనే విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా? వాడికన్నా సోదోడు ఇంకొకడు ఉంటాడా? ప్రయాణం ఖాయమైనప్పుడు గమ్యం తెలుసుకోవాలి, ఆడికి పోవాలో. నీకు తెలుసా మహారాజా? నాకు తెలుసు. ఎక్కడి నుండి నేను వచ్చానో నాకు తెలుసు. చచ్చి రేపు ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. దానికోసం ఎలా సిద్ధపడాలో కూడా నాకు తెలుసు. బుద్ధిహీనుడా, నువ్వు బుద్ధిహీనుడు నన్ను బుద్ధిహీనుడు అధిపతి అని అన్నావు. నేను కాదు, నేను సిద్ధపడ్డా. నా ఉనికికి కారణం దేవుడు, నా గమనానికి కారణం దేవుడు. రేపు నేను చస్తే వెళ్ళి కలుసుకోబోతుంది దేవుణ్ణి. నేను దేవుని దగ్గర ఉండబోతున్నాను కనుక భూమి మీద నా జీవితాన్ని దేవునికి అనుగుణ్యంగా సిద్ధపరచుకొని బ్రతికాను. ఇప్పుడు నేను చస్తే వెళ్ళి దేవుని దగ్గర ఉంటాను. దేవుని దగ్గర నా స్వాస్థ్యం నాకుంది, ఈ నిశ్చయత నాకుంది. కానీ నీకు లేదు కదా వెర్రివాడా అన్నాడు. మీరు చెప్పండి, ఎవరు సోదోడు? ఈ సంగతులు ఆలోచించని వాడు నంబర్ 1 సోదోడు. ఈ సంగతులు పట్టించుకోనోడు నంబర్ 1 వెర్రోడు. అందుకే చెప్తున్నా, దేవుని గూర్చిన జ్ఞానం, మన ప్రయాణాన్ని గూర్చిన జ్ఞానం, మన ముగింపును గూర్చిన జ్ఞానం, మన ఆరంభాన్ని గూర్చిన జ్ఞానం, మనం కొత్త సృష్టిలో మళ్ళా స్టార్ట్ కాబోతున్న జ్ఞానం మొత్తం గ్రంథంలో దాచబడి ఉంది. దాన్ని ధ్యానించిన వాడు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు ధన్యుడు.